హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ట్రేడింగ్ వ్యూ ఎపిసోడ్ నెంబర్ 8. సో ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 8లో మన ఫిబొనాచి ఎక్స్టెన్షియల్ టూల్ గురించి మాట్లాడదామండి. సో ట్రెండ్ బేస్డ్ ఫిబో ఎక్స్టెన్షియల్ అనేటువంటిది మనకు ట్రేడింగ్ వ్యూలో సెకండ్ టూల్ అండి. సో ప్రీవియస్ మనం ఎపిసోడ్ నెంబర్ 8లో ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ని ఎలా వాడాలనేటువంటి వాటి గురించి తెలుసుకుందాము. సో ఈ వీడియోలో మనం ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అండి. సో అంటే ఇక్కడ మనకు నేమే మనకి ఏం చెప్తుందంటే, ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ టూల్ అనేది కెన్ బి యూజ్డ్ ఎస్టాబ్లిష్డ్ ప్రాఫిట్ టార్గెట్స్ ఆర్ ఎస్టిమేట్ హౌ ఫార్ ప్రైస్ మూవ్ అండి. అంటే ఆల్రెడీ ఒక ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటే ఆ ట్రెండ్ అనేది ఇంకా ఎక్కడ వరకు వెళ్ళొచ్చు, పాసిబుల్ ఎక్కడ వరకు ఉంది, సో దాన్ని మనం ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయొచ్చు లేదా టార్గెట్ ఎక్కడ సెట్ చేసుకోవచ్చు, అట్లాగే ప్రైస్ అనేది ఆ ప్రైస్ లెవెల్, ఆ టార్గెట్ లెవెల్కి రీచ్ కావడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది, ఏ ప్రైస్ లెవెల్ వరకు వెళ్ళొచ్చినటువంటిది ఈ ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ టూల్ అనేది మనకు చెప్తుంది. అట్లాగే సెకండ్ పాయింట్ మనకు పాసిబుల్ రివర్సల్ ఏరియా కూడా మనకు చెప్తుందన్నమాట. అంటే ట్రెండ్ కంటిన్యూగా బుల్లిష్లో ఉంది అనుకుంటే అక్కడ నుంచి బుల్లిష్లో ఉంటే కనుక రివర్సల్ ఎక్కడ రావచ్చు, ఏ పాయింట్లో మనం రివర్సల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేటువంటిది కూడా మనం ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షియల్ టూల్ని మనం వాడచ్చు. సో దీన్ని మనం టూల్ ఎలా ఉంటుంది, సో దీంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్, మనకు ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతుంది అనుకుందామండి. సో ఇక్కడ స్టార్ట్ అయింది మూవ్, ఒక ఇది లో పాయింట్, ఇది హై పాయింట్, దెన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రిట్రేస్మెంట్ అయింది, అగైన్ మళ్ళీ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ప్రీవియస్లో ఇది లో అండి, స్వింగ్లో ఇది స్వింగ్ హై, ఇది రిట్రేస్మెంట్ పాయింట్, నెక్స్ట్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే ప్రీవియస్ ట్రెండ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంది లేదా ఈ ట్రెండ్కి రివర్సల్గా వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది బుల్లిష్ ట్రెండ్లో ఉన్నట్టయితే ఫర్దర్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఈ పాయింట్ వరకు వెళ్ళొచ్చా అంటే మనకు ఎక్స్టెన్షన్స్ అనేటువంటిది ఇక్కడి వరకు వెళ్ళొచ్చా, లేదా అంటే ఇంకా కంటిన్యూ ఇక్కడి వరకు వెళ్ళొచ్చా, లేదా ఇక్కడ నుంచి రివర్సల్, ఎక్కడి నుంచి రివర్సల్ కావచ్చు అనేది మనకు ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షియల్ టూల్ని మనం వాడాలి. సో మనం వాడడానికి ఇక్కడ నుంచి సింపుల్గా టూల్ని తీసుకోండి, స్వింగ్ లో దగ్గర లో పాయింట్ పెట్టండి, హై దగ్గర వదిలేయండి, నెక్స్ట్ అగైన్ డ్రాగ్ చేస్తూ ఎక్కడైతే రిట్రేస్మెంట్ అయ్యిందో, అంటే రిట్రేస్మెంట్ అయ్యి పైకి వెళ్తుందో అక్కడికి వదిలిపెట్టేస్తే, అంటే స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసి రిట్రేస్మెంట్ అయినటువంటి పాయింట్ దగ్గర మనం వదిలేస్తే, అంటే టోటల్గా మనకు 3 పాయింట్స్ అవసరం. ఒకటి స్వింగ్లో, స్వింగ్ హై, రిట్రేస్మెంట్ పాయింట్. దీన్ని వదిలేస్తే మనకు నెక్స్ట్ పాసిబుల్ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయి అంటే 23.6 అనేది ఒక లెవెల్, అట్లాగే 38.2, 61.8, అట్లాగే 78.6, తర్వాత నెక్స్ట్ 1.272, అట్లాగే 1.414, 1.618. సో ఈ లెవెల్స్ అనేటువంటిది మనకు నెక్స్ట్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంటే కనుక ఈ లెవెల్ టార్గెట్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి పెరుగుతుంది మార్కెట్ అనుకుంటే, సో మనం ఇక్కడ బై చేయవచ్చా మరి, సో ఇక్కడ బై చేయవచ్చా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనం ఏ పాయింట్ వరకు మనం మినిమం వెయిట్ చేయాలంటే 23.6 రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది దాటిన తర్వాతనే మనం బయింగ్ అనేది తీసుకోవాలి. అలాగే 38.2 ఇంకా కొంచెం స్ట్రాంగ్ అనమాట, కంటిన్యూ అవుతుంది. 61.8కి వచ్చినప్పుడు కొంత రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ 61.8ని క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత 78.6ని వెళ్తూ ఉంటే కనుక నెక్స్ట్ ఈ లెవెల్ టార్గెట్స్ అనేది ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే ప్రైస్ మూమెంట్ జరిగిందో అట్లాగే ఈ రిట్రేస్మెంట్ నుంచి 1 వరకు అంతే దూరం అనేది మనకు ఉంటుంది అని మనకు దీని అర్థం అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇది 1, అంటే టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత ఉందో ఈ రిట్రేస్మెంట్ లైన్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్గా ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో అంత పర్సెంటేజ్ అనేది టార్గెట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇదే సేమ్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. స్వింగ్లో స్వింగ్ హైని మనం డ్రా చేద్దాం.
ఓకే. సో ఇది ఒక స్వింగ్లో ఇక్కడ నుంచి ఒక మూవ్ అనేది రావడం జరిగింది, ఇంపల్స్. సో మనం ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నట్టు ఇది ఇంపల్స్. సో ఇది స్వింగ్లో, ఇది స్వింగ్ హై. ఇక్కడ నుంచి ఇక్కడికి రిట్రేస్మెంట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రిట్రేస్మెంట్ అయింది? ఒకసారి ఫిబొనాచి టూల్ని మనం వాడితే, రిట్రేస్మెంట్ టూల్ని మనం వాడితే స్వింగ్ హైలో నుంచి స్వింగ్ లోకి హైకి డ్రా చేస్తే కనుక మనకు ఎంత అంటే 61.8 రిట్రేస్మెంట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి మరి మనకు మార్కెట్ అనేది కంటిన్యూగా వెళ్తుందా? ఒకవేళ వెళ్తే కనుక టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయి? అట్లాగే ఈ ట్రెండ్ అనేది మేబీ రివర్సల్ ఎప్పుడు కావచ్చు అనేది మనం ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ ద్వారా తెలుసుకుందామండి. ఓకే. సో ఇది స్వింగ్ లో అండి. సో ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ నుంచి మనం డ్రా చేద్దాం, లేదా ఇది కూడా తీసుకోవచ్చు, లేదా ఇది కూడా తీసుకోవచ్చు. ఎనీవే, సో ఇది స్వింగ్ లో అనుకుందాం. సో మీరు మ్యాగ్నెట్ టూల్ని ఆన్ చేయాలండి. ఈ ఇక్కడ కనిపిస్తున్న మ్యాగ్నెట్ టూల్ని ఆన్ చేస్తే కనుక దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం ఈ క్యాండిల్లో మనం పెట్టేస్తే ఈ లోని ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది అనమాట. కరెక్ట్ లోని ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది మ్యాగ్నెట్ టూల్ ద్వారా. అట్లాగే ఇది హై కాబట్టి ఈ క్యాండిల్ని మనం టచ్ చేసేసి ఈ క్యాండిల్కి మనం వదిలేయాలి ఎక్స్టెన్షన్ టూల్. ఓకే. అంటే ఇది స్వింగ్లో నుంచి స్వింగ్ హైకి వెళ్ళినప్పుడు మనం బయింగ్ ఎక్కడ తీసుకోవాలనుకుంటున్నామంటే ఈ లెవెల్ నుంచి 23.8 23.6 అంటే 0.236 రిట్రేస్మెంట్ పాయింట్ దాటిన తర్వాత ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని మనం ఒక అవగాహనకు రావాలండి. సో ఇది ఈ క్యాండిల్ ఇక్కడనే టచ్ అయ్యింది కదా, ఇక్కడ కొంతవరకు పెరిగింది, మనం బై చేయొచ్చా అంటే మేబీ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ ఉందా లేదా మనకి అది మనకు కావాలంటే 23.6 అనేది ఈ ప్రైస్ లెవెల్ని దాటాలండి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు, చెప్తారు. సో నాకున్నటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము 23.6 38.2 అనేటువంటి క్రాస్ అయితే కనుక ట్రెండ్ అనేది కంటిన్యూ జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది, పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు 23.6 అనేది, సో ప్రీవియస్లో కూడా ఈ ఏరియా ఇంపార్టెంట్. అంటే ఈ లెవెల్ చూస్తే కనుక ప్రీవియస్లో మనకు రెసిస్టెన్స్, సో ఇక్కడ రెసిస్టెన్స్, సో ఈ రెసిస్టెన్స్ని క్రాస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మంచి ర్యాలీ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఈ టైంలో క్రాస్ అయిందండి. క్రాస్ అయ్యి అగైన్ ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుంది. సో కాబట్టి రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్ తీసుకుంది, 23.6ని క్రాస్ అయ్యింది. ఈ లెవెల్ నుంచి ఇది 61.8 రిట్రేస్మెంట్ కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎక్కడి వరకు మనం తీసుకోవచ్చు అంటే ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ 61.8 లెవెల్ అండి. 61.8 ఫస్ట్ టార్గెట్. సో మనం ఇక్కడ కొంచెం వెయిట్ చేయాలండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరగొచ్చు, లేదా కొంత రివర్సల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి సో ఈ లెవెల్ టార్గెట్ 61.8 రైట్. 61.8 దగ్గర క్లోజ్ అయిన తర్వాత డే క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్ రావడం జరిగింది, హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చింది, మంచి క్యాండిల్. ఓకే. సో ఇవి నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్లో నెక్స్ట్ లెవెల్స్ ఏంటివి అంటే ఇది అండి 61.8, అట్లాగే 1 78.6 1, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్స్ కూడా మనకు 1.272 1.414 1.618. సో ఎప్పుడైతే ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని మనం బుల్లిష్ వైపు వాడినప్పుడు మనకు ఏదైతే 1.618 వస్తుందో అది పాసిబుల్ రివర్సల్ ఏరియా. సో ఈ ట్రెండ్ అనేది ఎక్కువ రోజులు ఇంతకంటే ప్రైస్ మూమెంట్ అనేది పెరగకపోవచ్చు, లేదా 2 వరకు వెళ్ళొచ్చు. సో అది కంటిన్యూ అవుతుందా కాదా అంటే ఒకవేళ మనం ఏదో లో లెవెల్లో ఎక్కడో ఒక దగ్గర బై చేస్తే కనుక 1.618 ఫిబొనాచి ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవాలి, లేదా ఇక్కడ జాగ్రత్త పడాలి, లేదా ఇక్కడ కొత్తగా బయ్యింగ్ అనేది ఇనిషియేట్ చేయొద్దు. సో ఇది పాసిబుల్ రివర్సల్ని మనకు సంకేతము. 1.618 దగ్గర గోల్డెన్ రేషియో అని మనం పిలుస్తున్నాము ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్లో. సో గోల్డెన్ రేషియోకి చేరినప్పుడు ఇక్కడ నుంచి పాసిబుల్గా స్టాక్ అనేది రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇక్కడ మనం కొంత జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని వాడాలి. అట్లాగే సెకండ్ స్టాక్ తీసుకుందామండి, టీసీఎస్ తీసుకుందాం ఎగ్జాంపుల్. సో మీకు ఒక 2-3 స్టాక్స్ పైన నేను ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని ఎలా వాడాలో మీకు చూపిస్తానండి. ఓకే. ప్రస్తుతానికి టీసీఎస్లో ఉన్నాం, ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని వాడినాము, ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్.
ఇక్కడ నుంచి స్వింగ్లో నుంచి స్వింగ్ హై, ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యింది. సో ఇది కరెక్ట్గా మనం తీసుకుందాం. ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 23.6 క్రాస్ అయిందండి, 38.2. నెక్స్ట్ లెవెల్ 61.8 క్రాస్ అయిపోయింది, 78.6. పాసిబుల్ రివర్సల్ మనకి అంటే నెక్స్ట్ లెవెల్ టార్గెట్ ఎక్కడుంది 1.618 లేదా 1.272 దగ్గర మనం జాగ్రత్త పడాలి. సో 1.618 గోల్డెన్ రేషియో వచ్చిన తర్వాత నెక్స్ట్ పాసిబుల్ రివర్సల్ వస్తుంది కాబట్టి కొంత అక్కడ నుంచి స్టాక్ అనేది పెరగచ్చు, లేదా 2.272 వరకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ రేషియో 2.618 ఇక్కడ వరకు కూడా పాసిబుల్ రివర్సల్ వస్తుంది. కాబట్టి ఈ ఏరియా ఇంపార్టెంట్. 1.618 ట్రెండ్ రివర్సల్ వచ్చేటువంటి ఛాన్స్, అంటే బుల్లిష్ ట్రెండ్ కాస్త బేరిష్ వైపు మరలేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. ఇంకొక స్టాక్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి, టాటా మోటార్స్. సో ఇవన్నీ మనం బుల్లిష్ వైపు చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం స్వింగ్లో స్వింగ్ హై, ఇక్కడే రిట్రేస్మెంట్. సో రిట్రేస్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు 23.6 దగ్గర చాలాసార్లు ఈ స్టాక్ అనేది కన్సల్టేట్లో ఉంది. ఇది క్రాస్ అయ్యింది, తర్వాత 38.2 క్రాస్ అయ్యింది. నెక్స్ట్ లెవెల్ టార్గెట్ 1, తర్వాత 1.272, 1.414. సో 1.41 వెళ్ళకముందే ఇది 1.272 దగ్గర కొంత రివర్సల్ అనేది రావడం అనేది జరిగిందనమాట. అట్లాగే టాటా స్టీల్ అండి. ఓకే, టాటా స్టీల్ కూడా మనం చూసినట్టయితే ఇది స్వింగ్లో స్వింగ్ హై, రిట్రేస్మెంట్. సో ఇక్కడ నుంచి రివర్సల్ 1.618 మేబీ రావాలి. సో అంతకన్నా ముందే ఇది రివర్సల్ 78.6 అనేది టార్గెట్. సో మనం ఈ లెవెల్లో బై చేస్తే కనుక 23.6 రిట్రేస్మెంట్ దాటిన తర్వాత నెక్స్ట్ లెవెల్స్ అంటే నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఇది 0.5, నెక్స్ట్ లెవెల్ 61.8, నెక్స్ట్ లెవెల్ 78.6 అనమాట. సో ఇట్లా మనం టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడానికి పాసిబుల్ ఎక్కడ రివర్సల్ వస్తుంది అని చెప్పడానికి ట్రెండ్ బేస్డ్ మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని మనం వాడతాం. అట్లాగే నిఫ్టీ పైన కూడా మనం దీన్ని ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని మనం వాడవచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా మనం చూద్దామండి. సో ఈరోజు మనం చూస్తే కనుక నిఫ్టీ ఇక్కడ రివర్సల్ వచ్చింది యాక్చువల్గా. సో అది రివర్సల్ ఎందుకు వచ్చింది అనేది సో రకరకాల రీజన్స్ ఉండొచ్చు. ఈ టూల్ ద్వారా మనకి ఏదైనా రివర్సల్ని సంకేతం ఇచ్చిందో అనేది కూడా ఒకసారి మనం నిఫ్టీ పైన ఇప్పుడు రివర్సల్ చూస్తున్నామంటే ఇది బేరిష్ క్యాండిల్ స్వింగ్లో అండి, ఇది స్వింగ్ హై, స్వింగ్లో నుంచి రిట్రేస్మెంట్ అయ్యింది, కరెక్ట్. సో కాబట్టి మనం ఫిబొనాచి టూల్ని వాడుతున్నాం. ఈ క్యాండిల్ స్వింగ్ హై, ఇది స్వింగ్లో, తర్వాత రిట్రేస్మెంట్ పాయింట్. సో స్వింగ్లో స్వింగ్ హై, రిట్రేస్మెంట్ పాయింట్ 1.618 పాసిబుల్ రివర్స్. సో మేబీ అది నిఫ్టీ రిట్రేస్మెంట్ పాయింట్ ఫిబో ద్వారా వచ్చిందా లేదా మిగతా రకాల ఏదైనా కారణాల వల్ల కూడా కావచ్చు. సో ఇక్కడైతే మనకు పాసిబుల్ రివర్సల్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇట్లా మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని, ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని వాడేటువంటి పద్ధతి ఇదండి. సో పాయింట్ ఇంపార్టెంట్, 23.6ని ఎప్పుడైతే మనకు క్రాస్ చేస్తుందో డౌన్ సైడ్, నెక్స్ట్ లెవెల్ 38.2, సో నెక్స్ట్ లెవెల్ 6. సో ఇది మనకు ట్రెండ్ రివర్సల్ 1.618 గోల్డెన్ రేషియో. ఒకవేళ 1.618ని కూడా ఇంకా క్రాస్ చేస్తుంది అనుకుందాం, డౌన్ సైడ్ వచ్చేస్తుంది అనుకుందాం, అప్పుడు నెక్స్ట్ పాసిబుల్ రివర్సల్ ఇది 2 అండి. 2 అంటే మనకు 16,218 నిఫ్టీ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఓకే, ఈ లెవెల్ లేదు అంటే ఇంకా స్ట్రాంగ్ రివర్సల్ అంటే మనకి ఇక్కడ 1.26, 15,600 స్ట్రాంగ్ రివర్సల్. సో అంతకన్నా ముందే మనకి రివర్సల్ వచ్చింది. సో కంటిన్యూగా మనకు ఈ రివర్సల్ గ్యాప్ అప్ కూడా వచ్చి రావడం జరిగింది. ఇది కంటిన్యూ అవుతుందా కాదా అనేది మనము మిగతా రకాల టెక్నికల్ అనాలిసిస్ని మనం వాడి తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 8లో ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ టూల్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.